అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ముస్లిం వక్ఫ్ బోర్డు బిల్లు సవరణకు వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు పబ్లిక్ లోకి వచ్చి మైనార్టీలకి జరుగుతున్నటువంటి దాడులని అరికట్టాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ముస్లిం 1954 సంవత్సరంలో సవరణ చేసేటువంటి ముస్లిం బోర్డు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు బయట వ్యక్తులకు అవకాశం కల్పించే విధంగా సవరణ చేయడం చాలా దుర్మార్గమైన బిల్లు ఇది. ఈ బిల్లు పైన ముస్లింలు ఇప్పటికే ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బీజేపీతో కలుపుకొని మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు, బీజేపీ పార్టీకి ఉన్నటువంటి బాబు గాని, జగన్ గాని, పవన్ గాని ముగ్గురు కూడా ఈరోజు ఈ బిల్లుకు అనుమతి సపోర్ట్ చేశారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ముస్లింలు మీకు ఓట్లు వేయలేదా? ముస్లిం ప్రజానికం మీకు ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు మీరు వాళ్ళని నడినీళ్ళలో పోయి గొంతులకు వస్తారా? ఎంత దుర్మార్గం! ఈరోజు వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు ముస్లిం మైనార్టీలు చేసేటువంటి వక్ఫ్ బోర్డు బిల్లులో ముస్లిమేతరులు 7 మంది ఉండాలా? కలెక్టర్లకు అధికారం ఇవ్వడమా? మీరైతే హిందూ మతాల దేవాలయాల దగ్గర ఒక్క ముస్లిం సబ్ లీజు తీసుకుంటే బలవంతంగా కాల్ చేస్తా ఉన్నారు. ఈరోజు ముస్లిం ఎవరి మతం ఆర్టికల్ 26 ప్రకారం ఎవరి మత వ్యవహారాలని, స్వేచ్ఛ స్వతంత్రాలని నిర్వహించుకోవచ్చని ఆర్టికల్ 26 చెప్తా ఉంది, 25 చెప్తా ఉంది, ఆర్టికల్ 14 చెప్తా ఉంది. ఈ ఆర్టికల్ ని తూట్లు పడిచేటువంటి విధంగా ఈరోజు సవరణ చేయడం నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా. ఈరోజు కేవలం ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ కేవలం ముస్లిం మైనార్టీలని, క్రిస్టియన్ మైనార్టీలని దాడి చేసి వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేది ఒకే ఒక ఉద్దేశం తప్ప వేరే లేదు. ఆయనకు చేతనైతే రైతాంగాన్ని ఆదుకోమని చెప్పండి, గిట్టుబాటు ధర కల్పించండి. నిరుద్యోగ యువకులకి ఈరోజు ఆయన 11 ఏళ్ళలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో అడుగుతా ఉన్నాం. లేదంటే మహిళలకి ఈరోజు ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలు వదిలిపెట్టి కేవలం మైనార్టీల మీద దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజానికం వ్యతిరేకిస్తా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు దీని మీద పునరాలోచించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అది ఒక లౌకిక రాజ్యాంగమైన పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ ఆ లౌకిక రాజ్యాంగాన్ని వదిలిపెట్టి ఈరోజు కేవలం నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర చేరి ఆయన ఏమంటే చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మేము ముస్లిం ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసింది ముస్లింలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు. కానీ ఈ రోజు ఏ ఒక్కరోజు కూడా ముస్లిం దేశ స్వతంత్రం కోసం పోరాటం చేయని బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఈరోజు దేశాన్ని 2గా చీల్చాలనేటువంటి కుట్ర పడుతూ ఉన్నాయి. దీని కుట్ర మరో స్వతంత్ర పోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలో పార్లమెంట్ లో ఏకపక్షంగా ఆమోదించినటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలకు కూడా మైనార్టీలు, దళితులు, అన్ని రంగాల ప్రజా సంఘాలు కూడా ఈరోజు సన్నద్ధం కావడం జరుగుతూ ఉన్నది. తక్షణమే వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ బిల్లును వ్యతిరేకించాలా, కాపాడాలా. అదేవిధంగా ఏదైతే పార్లమెంట్ లో ప్రవేశించినటువంటి బిల్లును రద్దు చేయాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు మైనార్టీలకు తెలియకుండా, మైనార్టీల మంత్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఏకపక్షంగా పార్లమెంట్ లో ఓటు వేయడాన్ని మేమంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. చంద్రబాబుకు మైనార్టీల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఈరోజు కూటమి నేతలు ఒక దొంగచాటున ఈరోజు ఈ బిల్లుకు మద్దతు పలికి రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలకు ఈరోజు అన్యాయం చేసే రీతిలో ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు పోరాటం ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో ఈ బిల్లు పరిరక్షణకు ఏదైతే మైనార్టీల ఆస్తులను ధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన విధానాన్ని, వారిపైన దాడులు చేసేటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు ఎస్సీ, ఎస్టీలు, దళితులు అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలి తప్ప ఈ భారతదేశం ప్రపంచంలోనే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఏదైతే సంస్కృతి ఉందో అలాంటి వాటిని గౌరవించాలని మేము సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ రోజు మైనార్టీలు అంటారు, రేపు క్రైస్తవులు అంటారు, ఎల్లుండి దళితులు అంటారు. ఈ విధంగా కక్షసాధిపు ధోరణికి పోకుండా ఈరోజు దేశాన్ని కాపాడాలా, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని మేమంతా కూడా భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పినారు, నల్లధనాన్ని తెచ్చామన్నారు, నిరుద్యోగ సమస్య తెప్పిస్తా అన్నారు. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించారు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర తగ్గిస్తా అన్నారు. అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ హక్కు కూడా కావాలని మమ్మల్ని కల్పించాలని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు గ్యాస్ ధర అయితేనేమి, పెట్రోల్ ధర అయితేనేమి, డీజిల్ ధర అయితేనేమి, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు అయితేనేమి ఏ విధంగా ఆకాశాన్ని ఎక్కిపోయిన రేట్లు మీకు తెలుసు. అయ్యా
మీరు ప్రతి వ్యక్తికి 10 లక్షలు ఇస్తారని చెప్పి లక్షలు ఇస్తారని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినారు. అదేవిధంగా ఈ రోజు గుజరాత్ చేసిన అల్లరు మీరు అమిత్ షా మీద ఉన్న ఎన్ని కేసులు ఎన్ని రోజులు జైల్లో పోయిచ్చినారు మీకు తెలుసు లేదు. మీరు చాయ్ అమ్మి ఏం మాటలు చెప్పి వచ్చినారు మీకు తెలుసు లేదు. మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది కాబట్టి అయ్యా బాబు మీరు జాగ్రత్త ఉండండి. వారు పొద్దున మళ్ళా మీరు చాయ్ అమ్ముకోవడానికి పోవాల్సిన వస్తుంది, మళ్ళా మీరు గుజరాత్ జైల్లో పోయి కూర్చాల్సిన పరిస్థితి. కాబట్టి మీరు ప్రజలను పరిపాలించేటప్పుడు రాముని రాజ్యం ఉండాలన్నారు. రాముని రాజ్యంలో ఈ విధంగా జరిగేది లేదు. రాముని రాజ్యంలో చీమకు హానికరంగాని ఆ రామరాజ్యము అటువంటి రామరాజ్యం ధ్యానం అయినా మేము ఒప్పుకుంటాము, మేము అందరం కలిసిమెలిసి ఇస్తాము. మీరు ఈరోజు తండ్రి కొడుకులకు గలాట పెడతారు, కులాల గలాట పెడతారు, మతాల గలాట పెడతారు. కాబట్టి ఆ గలాటలు తీసేసి ఈ దేశాన్ని సంపూర్ణంగా నిశ్చయంగా పరిపాలిస్తే మేము సంతోషం. కానీ మీరు మత చిచ్చులు పెట్టి మత రాజ్యంతో పెడితే ఎన్నాళ్ళు ఉండదు, కొన్ని రోజులు. కాబట్టి దయచేసి మీరు మానవులతగా బ్రతికి మీరు మానవులతగా ఉండి మానవుల పరిపాలించ బాగుంటుంది. కాబట్టి ఈరోజు చాలా దేశంలో ఏ విధంగా పోతున్నాయి. అటు చైనాలో ఎన్ని వేల కిలోమీటర్ల భూమి ఆక్రమించారు. అటు అయితే పాకిస్తాన్ ఆక్రమించింది. ఇటు బంగ్లాదేశ్ పక్క రాష్ట్రాల నుంచి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, ఎన్నో కష్ట నష్టాలు. అది కనపడం లేదు. ఈ అమెరికా ముందు చేసిన పర్సెంటేజ్ గురించి అది బాగున్నారు. కాబట్టి మీరు ప్రజలను పరిపాలించాలా అంటే ప్రజలతో కలిసిమెలిసి అంటే ప్రజల సమస్యలు అయితేనేమి, మీరు చేసిన వాగ్దానాలు అయితేనేమి, మీరు చేసిన విధానాలు ఆ హామీలను నెరవేర్చుంటే మీరు బాగుంది. లేకుంటే చాయ్ అమ్మాల్సినదే. మీరు గుజరాత్ లో ఘాటాలలో జైలు చూసి వచ్చినట్టు మళ్ళా జైలుకి పోతుంది. కాబట్టి సిపిఐ ఈ రోజు భారతదేశంలో పెద్ద పోరాటం చేసింది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మేరకు పోరాడుతుంది. కాబట్టి దీనికి ఎప్పుడైనా కానీ కంటికి నిద్ర ఉండదు, దానికి తిండదు. పోరాటమే మా హక్కు, పోరాటమే మన జన్మ హక్కు. కాబట్టి ఈ పోరాటం, ఈ బిల్లు ఎన్నికి తోసిపుచ్చేరకు, ఈ బిల్లు ఎన్నికి పోయేరకు పోరాడుతూనే ఉంటాం, పోరాడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.